వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నా ఫ్యూచర్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా సాగుతోంది? నాకు తెలుసు, చాలామంది స్టూడెంట్స్ సార్ టైం తక్కువుంది, సిలబస్ ఏమో సముద్రంలా ఉంది, ఎలా ఈదాలో అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతున్నారు. రిలాక్స్ అవ్వండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆర్డినరీ క్లాస్ గురించి కాదు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2026 బ్రహ్మాస్త్రం. చూడండి, సక్సెస్ అనేది రాత్రికి రాత్రే రాదు. అలాగే మన ప్రిపరేషన్ కూడా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్లా ఉండాలి. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవడం కంటే అసలు ఆ సబ్జెక్ట్ని ఎలా అటాక్ చేయాలి, ఎగ్జామ్లో ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఎలా క్రాక్ చేయాలి అనేది చూద్దాం. బేసిక్గా చెప్పాలంటే ఇదొక వార్ స్ట్రాటజీ. మనమిప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం. మన శత్రువెవరు? స్టాటిక్ జీకే. ప్రీవియస్ పేపర్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. టైర్ 1లో వచ్చే 25 ప్రశ్నల్లో దగ్గర 5 నుండి 6 ప్రశ్నలు డైరెక్ట్గా స్టాటిక్ జీకే నుండే వస్తున్నాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఒక ఎత్తైతే స్టాటిక్ జీకే ఒక్కటి ఒక ఎత్తు. దీనిలో సిలబస్కి ఒక బార్డర్ ఉండదు. ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అడగచ్చు. కానీ అక్కడే మన స్మార్ట్ వర్క్ బయటికి రావాలి. సో ఈరోజు సెషన్లో మనం తయారు చేసిన 20 పేజీల రీసెర్చ్ డాక్యుమెంట్ని డీకోడ్ చేద్దాం. ఏ టాపిక్స్ చదవాలి, ప్రయారిటీ ఆర్డర్ ఏంటి, మరియు ముఖ్యంగా వేటిని స్కిప్ చేయాలి, వేటిని లోతుగా చదవాలి. ఒక నోట్బుక్ రెడీగా పెట్టుకోండి. మిషన్ స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. సెగ్మెంట్ 1, ఆర్ట్ అండ్ కల్చర్, గేమ్ చేంజర్. అన్నిటికంటే ముందు మనం ఫోకస్ పెట్టాల్సిన ఏరియా ఆర్ట్ అండ్ కల్చర్. ఫ్రెండ్స్, లాస్ట్ 2-3 ఇయర్స్గా ఎస్ఎస్సి ట్రెండ్ చూస్తే ఆర్ట్ అండ్ కల్చర్ వెయిటేజ్ విపరీతంగా పెరిగింది. ఎగ్జామినర్కి డాన్స్ మరియు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడొక చిన్న ట్రాప్ ఉంది. ఒకప్పుడు ప్రశ్నలు ఎలా ఉండేవి? కూచిపూడి ఏ స్టేట్ డాన్స్ అని అడిగేవారు. మనం వెంటనే ఆంధ్రప్రదేశ్ అని టిక్ పెట్టేవాళ్లం, మార్కులు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అంటే, యామినీ కృష్ణమూర్తిగారు ఎవరైతే రీసెంట్గా చనిపోయారో ఆవిడ ఏ డాన్స్ ఫామ్లో ఎక్స్పర్ట్? లేదా పద్మ సుబ్రహ్మణ్యం గారికి 2025లో పద్మవిభూషణ్ వచ్చింది, ఆవిడ ఏ స్టైల్కి ఫేమస్? సో మన స్ట్రాటజీ పాయింట్ నంబర్ 1, స్టాటిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయండి. మీరు డాన్సెస్ చదువుతున్నప్పుడు జస్ట్ లిస్ట్ చదవకండి. ఆ డాన్స్ ఫామ్లో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ గురించి చదవండి. స్పెసిఫిక్గా ఎవరికైతే రీసెంట్గా అవార్డ్స్ వచ్చాయో, పద్మ అవార్డ్స్ లేదా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్, వారి పేర్లు నోట్ చేసుకోండి. మన రీసెర్చ్ డాక్యుమెంట్లో మనం 8 క్లాసికల్ డాన్సెస్ లిస్ట్ ఇచ్చాం. భరతనాట్యం తమిళనాడు, కథక్ ఉత్తరప్రదేశ్, కథక్కళి మరియు మోహినియాటం కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిసీ, మణిపురి మరియు సత్రియా అస్సాం. ఇక్కడ ట్రిక్ ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ చూడాలి. ఉదాహరణకి సత్రియా SATTRIAY, ఇది 15th సెంచరీలో శ్రీమంత శంకరదేవ్ స్టార్ట్ చేశారు. ఇది చాలాసార్లు అడిగారు, ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్కి చెందింది కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫోక్ డాన్సెస్. ఫ్రెండ్స్, ఇండియాలో వందల ఫోక్ డాన్సులున్నాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఏం చేయాలి? స్ట్రాటజీ పాయింట్ నంబర్ 2, నార్త్ ఈస్ట్ మరియు ట్రైబల్స్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా మన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వెళ్లి క్వశ్చన్ అడుగుతాడు. ఆంధ్రాలో కూచిపూడి అందరికీ తెలుసు, కానీ ధింసా అది అరకు ట్రైబల్స్ చేస్తారు, అది ఇంపార్టెంట్. తెలంగాణలో పేరిని శివతాండవం, ఇది కాకతీయుల కాలం నాటి వారియర్ డాన్స్. ఇవి మన లోకల్ ఎగ్జామ్స్కే కాదు, సెంట్రల్ ఎగ్జామ్స్కి కూడా సూపర్ ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్లో అస్సాం బిహు బగురుంబా, అరుణాచల్ బార్దోచం, మేఘాలయ వంగల 100 డ్రమ్స్ ఫెస్టివల్. ఈ పేర్లు వినగానే మీకు స్టేట్ స్ట్రైక్ అవ్వాలి. కామన్గా ఉండే భంగ్రా, పంజాబ్ లాంటి వాటి మీద టైం వేస్ట్ చేయకండి.
చెరావ్ అంటే బ్యాంబూ డాన్స్ లాంటి ట్రిక్కీ వాటి మీద దృష్టి పెట్టండి. సెగ్మెంట్ 2 మ్యూజిక్ మరియు వాయిద్యాలు. నెక్స్ట్ బిగ్ పిల్లర్ ఇండియన్ మ్యూజిక్. ఇక్కడ కూడా స్ట్రాటజీ సేమ్. ప్రశ్నలు లోతుగా వస్తున్నాయి. తబలా ఎవరు వాయిస్తారు అని అడగడం మానేశారు. జాకిర్ హుసేన్ గారు ఏ ఘరానాకి చెందినవారు అని అడుగుతున్నారు. సో మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చదివేటప్పుడు ఇలా డివైడ్ చేసుకోండి. పర్కషన్ అంటే డ్రమ్స్, తబలా, మృదంగం, ఘటం, పఖావజ్. స్ట్రింగ్ అంటే తీగ, సితార్, సరోద్, వీణా. విండ్ అంటే గాలి, షెహనాయ్, ఫ్లూట్, నాదస్వరం. స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సిన ఏరియా ఘరానాలు. ఉదాహరణకి తబలా. మనం జాకిర్ హుసేన్ గారి గురించి చదువుతాం, కానీ వారి తండ్రి అల్లా రఖా గారి గురించి తెలుసా? లేదా కిషన్ మహారాజ్? వీరు లెజెండ్స్. ఎస్ఎస్సి సీజీఎల్లో వీరి మీద మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. గుర్తుపెట్టుకోవడానికి గ్రూపింగ్ టెక్నిక్ వాడండి. సరోద్ అనగానే అమ్జద్ అలీ ఖాన్ ఫ్యామిలీ గుర్తురావాలి. అమాన్, అయాన్ అలీ ఖాన్. సితార్ అనగానే పండిత్ రవిశంకర్ మరియు విలాయత్ ఖాన్. అండ్ ఇంకొక సీక్రెట్ వెపన్ 2026కి గ్రామీ అవార్డ్స్ కనెక్షన్. ఫ్రెండ్స్, మ్యూజిక్లో ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చిన వాళ్ల మీద క్వశ్చన్ పక్కా. ఉదాహరణ విక్కు వినాయక్రామ్. ఆయన ఘటం అంటే మన కుండ ప్లే చేస్తారు. ఆయనకి 1991లోనే ప్లానెట్ డ్రమ్ అనే ఆల్బంకి గ్రామీ అవార్డు వచ్చింది. గ్రామీ గెలిచిన మొట్టమొదటి కర్ణాటక మ్యూజిషియన్ ఆయన. ఇలాంటి యునీక్ ఫ్యాక్ట్స్ని స్టార్ మార్క్ పెట్టుకుని చదవాలి. అలాగే నాదస్వరం వర్సెస్ షెహనాయ్. నార్త్లో షెహనాయ్, బిస్మిల్లా ఖాన్. సౌత్లో నాదస్వరం, షేక్ చిన్న మౌలానా. మన తెలుగు రాష్ట్రం అంటే ప్రకాశం జిల్లా నుండి వెళ్లి శ్రీరంగంలో సెటిల్ అయిన లెజెండ్ ఆయన. మన తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. సో మ్యూజిక్ స్ట్రాటజీ సింపుల్. ఇన్స్ట్రుమెంట్, ఫేమస్ పర్సన్, అవార్డ్స్ లేదా ఘరానా. ఈ ఫ్లోలో నోట్స్ రాసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. సెగ్మెంట్ 3 జాగ్రఫీ మరియు ఎన్వైరన్మెంట్. మూడవ పిల్లర్ జాగ్రఫీ మరియు ఎన్వైరన్మెంట్. ఇక్కడ సిలబస్ చాలా వాస్ట్. నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, నదులు, డ్యామ్స్, అబ్బో. కానీ ఇక్కడ మన స్ట్రాటజీ లొకేషన్ మరియు కరెంట్ అఫైర్స్ లింక్. మొత్తం 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అన్నీ బట్టి పట్టాలా? అవసరం లేదు. ఫస్ట్ ప్రయారిటీ న్యూస్లో ఉన్న పార్కులు. ఉదాహరణకి కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. ఎందుకు? ప్రాజెక్ట్ చీతా. నమీబియా నుండి చీతాలని తెచ్చి అక్కడే పెట్టారు. సో ఎగ్జామినర్కి ఇది హాట్ టాపిక్. ఉదాహరణ కాజీరంగా, అస్సాం. ఎందుకు? వరదలు వస్తుంటాయి, ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఫేమస్. ఉదాహరణ జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్. ఎందుకు? ఇండియాలో ఓల్డెస్ట్ పార్క్. రీసెంట్గా పేరు మార్పు చర్చలో ఉంది. సెకండ్ ప్రయారిటీ నార్త్ ఈస్ట్ మరియు సౌత్ ఇండియా. నార్త్ ఇండియా పార్క్స్ గిర్, గుజరాత్ లాంటివి ఈజీగా గుర్తుంటాయి. కానీ కన్ఫ్యూజన్ అంతా నార్త్ ఈస్ట్లోనే వస్తుంది. అస్సాంలో 7 పార్కులున్నాయి. కాజీరంగా, మానస్, ఓరాంగ్, నమేరి వగేరా. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్, జల్దాపారా. మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే పాపికొండ, ఏపీ, కేబీఆర్ పార్క్, తెలంగాణ. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ మర్చిపోవద్దు. ఇండియాలో 18 ఉన్నాయి. లార్జెస్ట్ ఏది? కచ్, గుజరాత్. స్మాలెస్ట్ ఏది? దిబ్రూ సైఖోవా, అస్సాం. ఫస్ట్ ఏది? నీలగిరి. మన దగ్గర ఉన్నదేది? శేషాచలం హిల్స్, ఎర్రచందనం ఫేమస్ కదా. సో జాగ్రఫీ చదివేటప్పుడు థియరీ చదవకండి. ఒక ఖాళీ ఇండియా మ్యాప్ తీసుకోండి, మార్క్ చేయండి. ఇక్కడ పాపీ హిల్స్ ఉన్నాయి, ఇక్కడ సుందర్బన్స్ ఉంది అని. విజువల్ మెమరీ టెక్స్ట్ కంటే 10 రెట్లు స్ట్రాంగ్. మ్యాప్ పాయింటింగ్ చేయండి, మార్కులు కొట్టండి. నెక్స్ట్ సెన్సస్ 2011. మీరడగొచ్చు, సర్ 2026లో ఉన్నాం, ఇంకా 2011 డేటా ఎందుకు అని. ఫ్రెండ్స్, 2021 సెన్సస్ కోవిడ్ వల్ల డిలే అయింది. అఫీషియల్ ఫైనల్ డేటా ఇంకా రాలేదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంకా 2011 సెన్సెస్సే బైబిల్. దీన్నుండి పక్కా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి, గ్యారంటీ. ఫోకస్ ఏరియాస్ హైస్ అండ్ లోస్. హైయెస్ట్ లిటరసీ కేరళ, లోయెస్ట్ బీహార్. ఇవి బేసిక్స్. డెన్సిటీ అంటే సాంద్రత. బీహార్ హైయెస్ట్, అరుణాచల్ ప్రదేశ్ లోయెస్ట్. చదరపు కిలోమీటర్కి జస్ట్ 17 మంది మాత్రమే. యునిక్ ట్రెండ్స్. నెగటివ్ గ్రోత్ రేట్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమేది? నాగాలాండ్. ఇది చాలాసార్లు అడిగారు. నార్త్ ఈస్ట్ మిజోరాం, త్రిపుర లిటరసీ రేట్స్. ఇవి నేషనల్ యావరేజ్ కంటే చాలా బావుంటాయి. ఆ నంబర్స్ చూడండి. నెక్స్ట్ పాలిటీ రాజ్యాంగం. రాజ్యాంగంలో 450+ ఆర్టికల్స్ ఉన్నాయి. అన్నీ చదవద్దు, ఓన్లీ హిట్ లిస్ట్ చదవండి. ప్రాథమిక హక్కులు 12 to 35.
దీంట్లో ఆర్టికల్ 17 అంటరానితనం రద్దు, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు ఇవి పిల్లర్స్. ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి, స్పెసిఫిక్గా ఆర్టికల్ 44 యూనిఫార్మ్ సివిల్ కోడ్ యూసీసీ. ఎందుకంటే ఇది పొలిటికల్గా ట్రెండింగ్లో ఉంది, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ 100%. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కంపేర్ చేసి చదవండి. సెంటర్ ఆర్టికల్ నంబర్కి +89 యాడ్ చేస్తే స్టేట్ ఆర్టికల్ వస్తుంది అనే లాజిక్ వాడండి. స్మార్ట్గా ఉండాలి ప్రిపరేషన్. అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా లిస్ట్స్, కన్ఫ్యూజన్ పాయింట్స్ క్లియర్ చేసుకోండి. ఉదాహరణకు సుప్రీంకోర్టుకి ఫస్ట్ మహిళా జడ్జ్ ఎవరు? ఫాతిమా బీవి. హైకోర్టుకి ఫస్ట్ మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు? లీలా సేథ్. తేడా అర్థమైందా? సుప్రీంకోర్టులో జస్ట్ జడ్జ్, హైకోర్టులో చీఫ్ జస్టిస్. ఇలాంటి చిన్న పాయింట్స్ దగ్గరే మార్కులు పోతాయి, జాగ్రత్త. చివరిగా కానీ చాలా ముఖ్యమైనది కరెంట్ అఫైర్స్. స్టాటిక్ జీకే ప్రిపరేషన్ అనేది కరెంట్ అఫైర్స్ లేకుండా పూర్తి కాదు. ఎస్ఎస్సి సిజిఎల్లో లాస్ట్ 6 to 8 months కరెంట్ అఫైర్స్ చాలా క్రిటికల్. స్పెసిఫిక్గా అవార్డ్స్. పద్మ అవార్డ్స్ 2025 5 మందికి పద్మ విభూషణ్ వచ్చింది. మన చిరంజీవి గారు, వెంకయ్యనాయుడు గారు ఏపీ, వైజయంతిమాల అండ్ పద్మ సుబ్రహ్మణ్యం టీఎన్ డాన్స్, బింధేశ్వర్ పాఠక్ బీహార్ సోషల్ వర్క్. ఈ లిస్ట్ని బట్టి పట్టండి. పేర్లు మాత్రమే కాదు, వారి ఫీల్డ్ మరియు స్టేట్ కూడా. స్పోర్ట్స్ వెన్యూస్, ఫ్యూచర్ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఒలింపిక్స్ 2025 ప్యారిస్ అయిపోయింది. నెక్స్ట్ 2028 లాస్ ఏంజల్స్, 2032 బ్రిస్బేన్. వింటర్ ఒలింపిక్స్ 2026 ఇటలీలో. ఫీఫా వరల్డ్ కప్ 2026 నార్త్ అమెరికాలో, యుఎస్, కెనడా, మెక్సికో. ఈ వెన్యూ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఫ్రీ మార్క్స్ లాంటివి, మిస్ అవ్వద్దు. బుక్స్ అండ్ ఆథర్స్. ఓల్డ్ క్లాసిక్స్ లైక్ ట్రైన్ టు పాకిస్తాన్ ఖుష్వంత్ సింగ్ లేదా గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అరుంధతి రాయ్ ఇవి ఎవర్ గ్రీన్. కొత్త బుక్స్ పొలిటీషియన్స్ లేదా సెలబ్రిటీస్ రాసినవి, సల్మాన్ రష్దీ రాసిన విక్టరీ సిటీ లాంటివి, ఇవి కరెంట్ ట్రెండ్. రెండూ బ్యాలెన్స్ చేయాలి. సో ఫ్రెండ్స్, సిలబస్ అంతా కవర్ చేశాం. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎగ్జామ్కి టైం తక్కువ ఉంది. ఇదిగో నా 50 days ఛాలెంజ్ మీకోసం. రోజుకి 1 hour స్టాటిక్ జీకే స్కిప్ చెయ్యొద్దు. మార్నింగ్ టైం ఫ్రెష్ మైండ్తో చదవండి. కష్టమైన లిస్టులు గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ వాడండి. స్టోరీ మెథడ్ క్రియేట్ చేసుకోండి. మాక్ టెస్ట్స్ మీ అద్దం లాంటివి. వారానికి అట్లీస్ట్ 2 మార్క్స్ రాయండి. మార్కులు తక్కువ వస్తే బాధపడకండి, అనలైజ్ చేయండి. ఆర్ట్ అండ్ కల్చర్లో పోయిందా, జాగ్రఫీలో పోయిందా అని చెక్ చేసి ఆ వీక్ ఏరియాని నెక్స్ట్ వీక్ కవర్ చేయండి. ఇంగ్లీష్ నోట్ మేకింగ్. కాన్సెప్ట్స్ ఇంగ్లీష్లో ఉన్నా మీ నోట్స్లో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. ఆర్టికల్ 17 అంటే అంటరానితనం వద్దు అని. ఇలా సొంత భాషలో రాస్తే బ్రెయిన్లో డీప్గా రిజిస్టర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చదువే జీవిత గమనం. మీరు పడే ఈ ఈ స్ట్రగుల్ ఓన్లీ కొన్ని మంత్స్ మాత్రమే. ఒక్కసారి ఆ జాబ్ వస్తే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, సొసైటీలో మీకొక గుర్తింపు వస్తుంది. ఎవ్వరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీ యుద్ధం మీదే, మీ గెలుపు మీదే. కన్సిస్టెంట్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, తగ్గేదేలే యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. స్కై అకాడమీ ఎప్పుడూ మీతోడుంటుంది. ఈ టాపిక్స్ అన్నీ డీటెయిల్డ్గా మన క్లాసెస్లో కవర్ చేశాం. రివిజన్ చేస్తూ ఉండండి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్. లెట్స్ క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్ 2026. జై హింద్.